Subscribe to our channel and press the bell icon for the latest updates. ఫీల్డింగ్ తప్పిదాలు మూడవ టీ20లో తలబాదుకున్న పాండ్యా. హ్యామిల్టన్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మూడవ టీ20లో భారత జట్టులోని ఆటగాళ్ల ఫీల్డింగ్ తప్పిదాలపై ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా అసహనం వ్యక్తం చేశారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో భారత బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. భారత్ బౌలర్లలో కృణాల్ పాండ్యా 54, హార్దిక్ పాండ్యా 44 ధారాళంగా పరుగులిచ్చారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 13వ ఓవర్లో భారత ఆటగాళ్ల తప్పిదాలతో మొత్తం ఈ ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. హార్దిక్ పాండ్యా వేసిన ఓ ఓవర్లో తొలి బంతిని మున్రో భారీ షాట్ ఆడగా ఖలీల్ సులువైన క్యాచ్ను చేజార్చాడు. మూడో బంతిని మళ్లీ మున్రో షాట్ ఆడగా శంకర్ మిస్ఫీల్డ్తో బంతి బౌండరీకి వెళ్ళింది. ఆ మర్సరీ బంతిని మున్రో భారీ సిక్సర్గా మలిచాడు. ఆ వెంటనే మున్రో మరో క్యాచ్ ఇవ్వగా థర్డ్ మ్యాన్గా ఉన్న కులదీప్ అందుకోలేకపోయాడు. దీంతో తీవ్ర అసహనానికి గురైన హార్దిక్ నెత్తిని బాదుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా అయ్యాయి. ముఖ్యంగా భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 37, ఖలీల్ అహ్మద్ 47 నిరాశపరిచారు. చాహల్ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన కులదీప్ యాదవ్ 26 పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు 2 వికెట్లు తీశాడు. మూడవ టీ20లో టీమిండియా పోరాడి ఓడిపోయింది. 213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. దీంతో మూడవ టీ20లో భారత క్రికెట్ జట్టు 4 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దాంతో న్యూజిలాండ్తో తొలిసారి టీ20 సిరీస్ సాధించాలనుకున్న భారత్ ఆశలు తీరలేదు. 3 టీ20ల సిరీస్ను న్యూజిలాండ్ 2-1తో కైవసం చేసుకుంది. ఆఖరి ఓవర్లో భారత్ విజయానికి 16 పరుగులు అవసరం కాగా దినేష్ కార్తిక్ 33 నాటౌట్, కృణాల్ పాండ్యా 26 నాటౌట్ దూకుడుగా ఆడి మ్యాచ్ను గెలిపించే ప్రయత్నం చేశారు. కానీ తెలివిగా బౌలింగ్ చేసిన ఫాస్ట్ బౌలర్ టీమ్ సౌదీ 2-0-0-1-1 వైడ్ 6 రూపంలో కేవలం 11 పరుగులే ఇచ్చి న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ ఓవర్లో తొలి బంతికి డబుల్ తీసిన కార్తిక్ ఆ తర్వాత వరుసగా 2 బంతిని వృధా చేసి 4వ బంతికి సింగిల్ తీశాడు. ఇక 5వ బంతికి మళ్లీ కృణాల్ సింగిల్ తీసివ్వగా ఆ తర్వాత వైడ్ ఆఖరి బంతిని కార్తిక్ సిక్స్గా మలిచాడు. దీంతో ఈ మ్యాచ్లో భారత్ 4 పరుగుల తేడాతో ఓడింది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.